ఆ బాధ్యులైన లీడర్లు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి డార్క్ సెల్ వేస్తే వాళ్ళ జీవితం అంతా అప్పుడు తెలుస్తుంది పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎట్లుంటది అని. 2026 నీట్ పేపర్ లీక్, 2024 నీట్ పేపర్ లీక్, 2024 యూజీసీ నెట్ పేపర్ లీక్, 2024 యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ లీక్, 2023 టీఎస్పీఎస్సీ పేపర్ లీక్. నీట్ పేపర్ లీకేజ్ తో పాటు గత 10 ఏళ్లుగా ఎక్కడ ఏ పేపర్లు లీక్ అయినాయి అన్న విషయము నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినప్పుడు అందులో డీటెయిల్గా చెప్పిన. ఆ టైంలో సెంట్రల్లో బీజేపీయే ఉంది, ఏ స్టేట్స్లో అయితే పేపర్ లీకేజ్ జరిగిందో అక్కడ కూడా ప్రభుత్వంలో బీజేపీయే ఉంది. ఈ విషయాన్ని నా వీడియోలో నేనే చెప్పిన. ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత తీసుకొని రిజైన్ చెయ్యాలి, ఈ కోచింగ్ మాఫియా అంతం కావాలి. ప్రజా సమస్యల్ని సాకుగా పెట్టుకొని దేశ విద్రోహ శక్తులన్నీ ఒక దగ్గర కలిసి మజాకులు చేస్తాము అని అంటే భగత్ సింగ్ గారు బూట్ తీసుకొచ్చి ఇయ్యరమయ్యర జోపాలి. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచెస్ ధర్నా. మన కే పాల్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ జనాలు ఉంటారు. బిగినర్స్ మిస్టేక్స్ చాలానే కనబడ్డాయి, కానీ ఏదేమైనా ఒక్క మాట ఒప్పుకోవాలి, కాక్రోచెస్ క్యారెక్టర్ కి మాత్రం న్యాయం చేసిండ్రు. కాక్రోచెస్ ఎప్పుడైనా కానీ చీకట్లనే ఉంటాయి, వెలుతురులో బయటకు రాలేవు, ఒకవేళ వచ్చిన ఎక్కువసేపు ఉండలేవు. వీళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఏమో మంచిగా నీడల చెట్టు కింద కూర్చొని చల్లగా కోల్డ్ కాఫీ చేతిలో పట్టుకొని దొరబిడ్డ లెక్క వింజామరలతో ఊపించుకుంటున్నాడు. మరి కాక్రోచెస్ లో కూడా ఇట్లా పెద్ద కులం చిన్న కులం అనే పిచ్చుండి ఇట్లా వెట్టి చాకరీ ఏమని చేపించుకుంటారేమో చిన్న కులాలతో అది తెలియదు. ఈ కాక్రోచెస్ పెద్ద తలకాయ అభిజిత్ ఏమో జరసేపట ధర్నా వేసేసి సప్పుదాకా పోయి మంచి ఏసీ కార్లో ఏసీ వేసుకొని నిమ్మలంగా కూర్చొని ఎటో పోతున్నాడు. పోగానే ఇమీడియట్ గా బయట ఉన్న జనాలు వచ్చేసారి ఏం రా వారి మేము వచ్చిందే మీకోసం, నువ్వేమో మంచి ఏసీ కార్లో కూర్చొని ఎటో పోతున్నావు అనగానే టక్కన మళ్ళీ కార్లకు వెళ్ళి వచ్చింది. ఇలా మాట నమ్మొచ్చిన వాళ్ళేమో పాపము నిజాయితీగా ఎండల్నే కూర్చొని ధర్నా చేసి కష్టపడ్డారు. వీళ్ళ 2 కోట్ల ఫాలోవర్ల ఒక 3 లక్షల మంది అయినా ఢిల్లీలో ఉంటారు. పోనీ అందులో ఒక 1% మంది అన్న వస్తారు అనుకుంటే ఒక 1000 మంది కూడా రాలే. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు వాళ్ళే ఒక 400 మంది ఉన్నారు. మీడియా వాళ్ళు కంటెంట్ క్రియేటర్లు ఏమో ఒక 600 మంది ఉన్నారు. ఆడ ఇంతమంది కనబడుతుంటే మీరు ఏంటి 100 మంది 1000 మంది అని అంటున్నారు అనేసి అనేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ కోసమే ఎవరో ఇట్లా గుండుల మీద 1 2 3 అని నంబర్ వేసి మరి పెట్టిరు. చూడు, ఒక వైడ్ యాంగిల్ ఫోటోని చూపించి చూసినరా ఎంత మంది వచ్చిండ్రు అసలు సభకి అని అంటున్నారు. కానీ అదే ఫోటోని మీరు జూమ్ చేసి చూడుండ్రి, అలా ఎంతమంది మీడియా మిత్రులు డిజిటల్ కెమెరాలు పట్టుకొని నిలబడ్డారు. 60% ఆఫ్ ద క్రౌడ్ మీడియా వాళ్ళు అండ్ కంటెంట్ క్రియేటర్సే ఉన్నారు. ఇది పొలిటికల్ ధర్నా కాదు, సఫర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ధర్నా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, దానికోసం చేస్తున్న పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి ఆడ డబ్బులు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ. వీళ్ళెవరు? లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్ వింగ్ బ్యాచ్, కమ్యూనిస్ట్ పార్టీలతోని డైరెక్ట్ లింక్ ఉన్నోళ్ళు. ఇగో బిగినర్స్ మిస్టేక్ అని ఇందుకే అన్నా నేను. ఇప్పుడు అదేమో నాన్ పొలిటికల్ ధర్నా అంటారు, కానీ చూస్తేనేమో ఆడున్నదంతా ఈ కమ్యూనిస్ట్ పార్టీల బ్యాచ్, జేఎన్యూ బ్యాచ్, ఆప్ బ్యాచ్, వీళ్ళే ఉన్నారు బ్యాకప్ అంతా. ఆ డప్పులు తెచ్చుకునేటప్పుడు కొత్త డప్పులన్నా తెచ్చుకునేది ఉండే, బడ్జెట్ లేకుంటే అట్లీస్ట్ ఆ పెయింట్లన్నా దూడ్చుకొని వచ్చేది ఉండే కదా. వీటినే అంటారు అబ్బా బిగినర్స్ మిస్టేక్ అని. కానీ సిన్సియర్గా నేను డిమాండ్ చేసేది కూడా ఒకటే, ఏంది అనంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి బాధ్యత తీసుకొని. పేపర్ లీకేజ్లకి కారణమైన ఏదైతే కోచింగ్ మాఫియా ఉందో ఆ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. जब तक कोचिंग संस्थाओं का दबदबा शिक्षा क्षेत्र में बना रहेगा तब तक पेपर लीक होता रहेगा. పిల్లల జీవితాలు నాశనమైనవి అని అంటే అది ఎంత సీరియస్ టాపిక్, ఎంత చిత్తశుద్ధితో చేయాలి అలాంటి పోరాటం. కానీ వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర చేసింది ధర్నా కాదు, సర్కస్. కావాలంటే అలా ఎన్ని కామెడీ వేషాలు వేసిండ్రో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా చూడు. ఇలా చాలా వరకు ఉన్న వాళ్ళంతా ప్రాపగాండా బ్యాచ్, లేదా టైంపాస్ బ్యాచ్, లేదా తుకుడే బ్యాచ్. వీళ్ళు ఏమనుకున్నారంటే బేసిక్ గా అసలు ఎట్లయినా పర్మిషన్ ఇయ్యరు, మనం లొల్లి చేద్దామని ఫిక్స్ అయ్యిండ్రు. తీరా పర్మిషన్ ఇచ్చేసరికి వీళ్ళకి టైం లేక స్క్రిప్టే బట్టి కొట్టలేదు. అందులో జరిగిన మిస్టేక్స్ ఏంది, దాని వల్ల వచ్చిన కామెడీ ఏందో ఇప్పుడు చూపిస్తా చూడు. మీరు అందరూ ఎందుకు ధర్నా చేస్తుండ్రు అని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలంటే అమిత్ ప్రధాన్ జీగా అంటే పేరు కూడా చక్కగా బట్టి కొట్టలేదు. ధర్మేంద్ర ప్రధాన్ కి అమిత్ ప్రధాన్. ఇప్పుడు ఇది చూసిరు కదా, ఇంకో కామెడీ చూపిస్తాం మీకు. ఒక హిందీ సినిమాలో ఒక సీన్ ఉంటది, అరే మీ డిమాండ్ లేదురా ఎందుకు ధర్నా చేస్తారు మీరు అని అంటే, మా డిమాండ్స్ నెరవేర్చాలి అని అంటారు. అదేరా ఏంది మీ డిమాండ్స్ అని అంటే, ఇంక్లాబ్ జిందాబాద్ అంటారు. సరేరా ఇంక్లాబ్ జిందాబాదే గానీ అసలు మీ డిమాండ్స్ ఏందో చెప్పుండ్రి అని అడిగితే అంగ్రేజ్ భారత్ చోడో అని అంటాడు.
సేమ్ ఆల్మోస్ట్ ఇట్లనే ఉండే జంతర్ మంతర్ దగ్గర కూడా సీన్ కావాలంటే చూడండి అది కూడా कमजोर कर रहे हो आपको लग रहा है आजादी के नारे लगने चाहिए यहाँ पे చూసారు కదా హమే చాహియే ఆజాదీ సరేరా ఆజాదీయే గానీ ఏంటిది మీ డిమాండ్స్ ఏంది అని అడిగితే ఇంక్లాబ్ జిందాబాద్ హమే చాహియే ఆజాదీ అనేది ఈ కశ్మీర్ సపరేటిస్టులు ఉంటారు కదా వాళ్ళ స్లోగను అది జేఎన్యూ నుంచి పట్టుకొచ్చుకున్నారు ఆ తర్వాత ఇంక్లాబ్ జిందాబాద్ అంట భగత్ సింగ్ గారి బూటుతో కొట్టాలరా మిమ్మల్ని భగత్ సింగ్ గారు చేసిన పోరాటం ఏంది మీరేమో చెట్టు కింద కూర్చొని కోల్ కాఫీలు దాక్కుంటా ఇసునకర్రతోని ఊప్పించుకుంటా మీరు పడ్డ కథలేంది నిజంగా భగత్ సింగ్ గారి బూటు కానీ చెప్పు కానీ ఏదన్నా మ్యూజియంలు ఉంటే పట్టుకొచ్చి ఒక్కొక్కడిని 10 తగిలియాలి ఇంకో పెద్ద కామెడీ చూపిస్తే ఇప్పుడు మీకు ఒక ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పుస్తకం పట్టుకొని పోతున్నాడు ఒక జర్నలిస్ట్ వచ్చి అడిగిండు ఏంది అసలు మీ డిమాండ్స్ ఏంది అని అంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు నెరవేరాలి అని చెప్పేసి అన్నాడు అవునా ఇదేందో డైరీ లాగా కనిపిస్తుంది నువ్వేమో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నావు ఏదో ఒకసారి అలాగే ఒక 2 ఆర్టికల్స్ చూపి అనేసి అన్నాడు అంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నేను చూపెట్టా అన్నాడు లేదురా సామి ఒక 2 ఆర్టికల్స్ చూపి అని అంటే అరే ఇది నా పర్సనల్ డైరీ నా పర్సనల్ విషయాలు నేను ఎందుకు చెప్పాలి నేను చూపియా అంటున్నాడు చూడుండ్రి ఆ కామెడీ మీరే చూడండి इंडियन कॉन्स्टिट्यूशन मानने का विषय ये आप जो डायरी 2026 का ये फ्रीडम ऑफ स्पीच हमें बोलने की आज़ादी संविधान देता है दिखाइए इसमें कहाँ लिखा हुआ है सर इतने पर्सनल चीजें अपनी में नहीं दिखा सकता आप इतने पर्सनल चीजें अपनी में नहीं दिखा सकता आप ఈ కాక్రోచెస్ లా 2 కాక్రోచెస్ మాత్రం సూపర్ హైలైట్ అయినాయి ఒక కాక్రోచ్ మాత్రం షర్ట్ మీద మస్తు స్లోగన్ రాసుకుంది ఒకసారి చూడండి वाह अद्भुत अदम्य दिव्य अभितलस्मी ఇప్పుడు నెక్స్ట్ 4th కామెడీ లోపల నుంచేలే ఆవేదన గానీ పోరాట పటిమ గానీ లేదు కదా తెచ్చి పెట్టుకున్నదేనాయే ఎవరన్నా స్లోగన్ చెప్తే దాన్ని రిపీట్ చేయడం మాత్రమే తెలుసు అక్కడ మీడియా మిత్రుడు ఒక ఆయన అరే కనిపిస్తలేదురా బై బయట జావ్ అన్నాడు అయిపోయి అదే స్లోగన్ అనుకొని బయట జావ్ మొదలు పెట్టిర్రు పాపం కొంతమంది అమాయక కాక్రోచ్లు ఇది ఉద్యమం అనుకొని వచ్చిండ్రు కానీ అక్కడ మిగతా కాక్రోచ్లేమో వ్యాపారం చేసుకుంటున్నారు ये आया है 15 रुपये का खर्चा से लगाए हैं बट हम इसे सेल कर रहे हैं ये हम 30 रुपीज का सेल कर रहे हैं आपको मेरे जो पूरी टीम आई है इन लोगों ने अपनी जॉब छोड़ी जॉब एक दिन के लिए स्किप करा है విన్నారు కదా పాపం ఆ రోజు ఉద్యోగం బంద్ చేసుకొని మరి 15 రూపాయలకి తయారయ్యే ఒక కాక్రోచ్ మాస్క్ ని 30 రూపాయలకు అమ్ముకుందామని మస్తు పట్టుకోచురు తీరా చూస్తాడు జనాలు లేరు ఎక్కువ మాస్క్లు అమ్ముకునేటోళ్ళని చూసిరు కదా ఇప్పుడు ఒక ఆయన టీ షర్ట్లు అమ్ముకునేట ఆయన చూడండి ఫస్ట్ 9 గంటలకు ఆయన మాట్లాడిస్తే ఆయననేమో నేను సపోర్టర్ని కాదు నాకేం సంబంధం లేదు అనేసి అన్నాడు తర్వాత 11 గంటలకేమో నేను సపోర్టర్నే నేను 24 టీ షర్ట్లు అమ్ముకున్నా నాకు ఇంత ఆదాయం వచ్చిందని చెప్పుకుంటున్నాడు नहीं कोई फॉलो नहीं कर रहा हूँ ना इंस्टाग्राम पे ना रियल लाइफ में आप सीजेपी के सपोर्टर हैं या फिर सपोर्टर हूँ मैं इसीलिए मैं बेच रहा हूँ मैं 24 बिक गई है और 250 की आप ఇప్పుడు ఇంకో బట్టి వచ్చిన కాక్రోచ్ అసలు ఎందుకు ఈ ప్రొటెస్ట్ జాయిన్ అయినావు నువ్వు అని అక్కడ రిపోర్టర్ అడిగితే బికాస్ ఆఫ్ బహుత్ ఓగయా ఏం బహుత్ ఓగయా అంటే ఏవో తెలియదు ఇక మనకి So may I know why have you joined this protest today? बिकॉज ऑफ बहुत हो गया ఇది జెన్జీ ఉద్యమం అని ఊదర కొట్టిర్రు కదా కానీ ఆడ చూస్తే స్టూడెంట్స్ తక్కువ కనబడుతున్నారు లెఫ్ట్ వింగ్ ప్రొఫెసర్లు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లే ఎక్కువ కనబడ్డారు అంటే 50-60 ఏజ్ వాళ్ళు ఎక్కువ కనబడ్డారు ఇప్పుడు అందులో ఒక 50 ఏళ్ళ పెద్ద మనిషిని ఏందయ్యా ఎందుకు వచ్చినావు ఈ ప్రొటెస్ట్ కి అని అడిగితే ఆబద్దబజబా అనేసి ఏదో అనేసి మధ్యలో అమెరికా ఇరాన్ వార్ లెక్కనే ఇది కూడా అవుతుంది అని అంటున్నాడు बच्चे इस तरह से पेपर लीक होते रहेंगे तो जैसे ईरान ने अमेरिका पे अपना वर्ष करा है जैसे पेपर लीक होते रहेंगे तो बच्चे कहाँ पढ़ पाएंगे అర్థమవుతుంది కదా మీకు ఇది ఏ బ్యాచ్ అసలు మామూలుగా జనాలు రారు వేలల్లో వస్తారు ఫుల్ కవరేజ్ ఇవ్వాలి మనము అని చెప్పేసి వీళ్ళకి సపోర్ట్ చేసే కొన్ని మీడియా ఛానల్ ఉంటాయి చూసిర్రా వీళ్ళకి మరి ఒక రిపోర్టర్ కూడా గతి లేరో ఏమో తెలియదు కానీ ఆ ధర్నాకు వచ్చిన ఒక కాక్రోచ్ తోనే రిపోర్టింగ్ కూడా చేయించుకున్నారు ఈ వచ్చిన కాక్రోచెస్ కి మామూలు సంస్కారం కాదు ఇలా ధర్నా కవర్ చేయడానికి వచ్చిన లేడీ జర్నలిస్ట్లకే మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారు వాళ్ళు ఇలా కొంతమంది పోయి మైక్ పెట్టి అడిగినరు మీరు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అని అంటే అసలు కెమెరా ముఖంగానే లేదు మేము సపోర్ట్ చేస్తలేమని చెప్పేశారు आप कॉकरोच जनता पार्टी के समर्थक हैं मैं कॉकरोच जनता पार्टी का समर्थक हूँ या नहीं हूँ ये लोग सीजेपी को फॉलो करते रहेंगे या आपका भरोसा रहेगा सीजेपी मैं यहाँ सीजेपी के लिए नहीं आया हूँ అంటే ఆ వచ్చిన 400 మందిలో కూడా వీళ్ళ మనుషులు లేరు అన్నట్టు నేను ఆల్రెడీ చెప్పినా కదా జేఎన్యూ బ్యాచ్ పెద్ద సగం ఉన్నది ఇలా అని అందులో ఒకటి చెప్తున్నాడు వినండి ఉమర్ ఖలీదే మా నాయకుడు అని उमर खालिद तुम्हारा लीडर है
అసలు నువ్వు వచ్చింది దేనికోసం, పోరాటం చేస్తున్నది ఏ ఇష్యూ కోసము, మళ్ళీ ఈ ఇష్యూలో వాడెందుకు వచ్చిండు ఈడ? ఈ వచ్చిన 400 మందిలో కూడా దాదాపుగా ఒక 100 మంది కంటెంట్ క్రియేటర్లే ఉన్నట్టున్నారు వీళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు. అందులో ఒక ఆమె దమ్ము పట్టు కూడా చెప్తుంది చూడు కావాలంటే. लेकिन मैं धक्का मुक्की खाकर यहाँ आ गई, बहुत धक्के खाए ताकि आपको साफ तस्वीर दिखा पाऊं। ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేసేందుకు వచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆమె మస్తు నారాజ్ అయినట్టుంది. పాపం ఆమె కెమెరాకే చెప్తుంది, అరే ఆ 2 కోట్ల మందిలో ఒక 1% కూడా రాలేదేందిరా అని అంటుంది. कि 2-3 करोड़ लोग जो ऑनलाइन जमा हुए थे वो इनको सपोर्ट कर रहे थे, उसका एक अंश बराबर भी हमें यहाँ देखने को नहीं मिल रहा है। ఈ మొత్తం మీడియా కవరేజ్ లో ఒక ఫారెన్ రిపోర్టర్ కూడా ఉంది. ఆమె ఇంతకు ముందు ఏమేం కవర్ చేసింది అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూడండి. పాపం ఆమె ఏమో అనుకొని వచ్చింది కానీ ఏదో దెబ్బతిన్నది. ఇక్కడ ఫారెన్ మీడియానే కాదు, ఫారెన్ ఫండెడ్ బ్యాచ్ కూడా ఉంది చూడండి. ఇక ఈ కాక్రోచెస్ కున్న రీతి రివైజ్ చూడండి. తిండి తిన్నారు, ఆ ప్లాస్టిక్ డబ్బాలు అందులో ఫుడ్ మిగిలిపోయింది, వాటికి మూతలు కూడా పెట్టలేదు, ఒక చెత్త డబ్బాల పడేయలేదు, నా ఒక దగ్గర కుప్పనేయలేరు, మొత్తం బర్షిండ్రు. ఆ చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ డబ్బాలు అవన్నీ అనే పడిసిపోయినరు. పాపం ఈ కాక్రోచ్ల ధర్నాల ఒక కాక్రోచ్ అంటే ఇంకో కాక్రోచ్ ఫోన్ దొబ్బేసిందంట చూడండి. ఇక कौन सा फोन था? सैमसंग 24 है। हो गया चोरी, ये तो भाई बेरोजगार है ना, बेरोजगारी घूम रहे हैं भाई, तो फिर वो चोरी तो करेंगे। ఇంక ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా చాలా తక్కువనే, ఇంతకన్నా చాలా ఎక్కువ కామెడీ వేసాలే వేసిర్రు వాళ్ళంతా ఆడ. నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా ఇదే, అది ఏ పోరాటమైనా సరే చిత్తశుద్ధి లేకపోతే అసలు ప్రాబ్లం పక్కకి పోతుంది, మొత్తం డైల్యూట్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత తీసుకొని రిజైన్ చెయ్యాలి, ఈ కోచింగ్ మాఫియా అంతం కావాలి. ప్రజా సమస్యల్ని సాకుగా పెట్టుకొని దేశ విద్రోహ శక్తులన్నీ ఒక దగ్గర కలిసి మజాకులు చేస్తాము అని అంటే ఇందాక చెప్పిన గుర్తుంది కదా, భగత్ సింగ్ గారు బూట్ తీసుకొచ్చి ఇయ్యరమయ్యర జోపాలి.